మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చాలామంది అన్నదాతలు నాకు కామెంట్లు చేస్తారు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. టమోటా పతనం అయ్యే విధంగా ఉందన్న సురేష్ గారు. చూడాలన్న రోజులు ధర తగ్గుతుంది. సంక్రాంతి వరకు గిట్టుబడి ధర ఢోకా లేదని అనుకున్నాం. ఇక సంక్రాంతికి పెద్ద లేదన్న, కేవలం 2 వారాలు మాత్రం సమయం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. కానీ ధర పెరిగినా తగ్గినా దేనికి కూడా ఒక వారం రోజుల సమయం. ఈ ధర ఇలాగే తగ్గుతూ పోతూ తగ్గినట్లే, లేదా ఏదైనా ఒక ధరకు వచ్చి స్థిరపడిపోతే ఆ ధరలు అలాగే కంటిన్యూ అవుతాయి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మదనపల్లి ఎస్ఎల్యూ మండికి సంబంధించి ప్రత్యక్ష వేలంపాటి వీడియో నేను షార్ట్ వీడియో పెట్టడం జరిగింది. 930 రూపాయల ధర. దానికి గొర్రెల ప్రసాద్ రెడ్డి గారు సిఎంహెచ్ 1080. నిజమే అన్నాయి, వాళ్ళ మార్కెట్లో టాప్ అండ్ టాప్ 1020, 1050, 1080 పడడం జరిగింది. ఆ మండిని వెళ్ళిన ధర మాత్రమే అది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జె శివకుమార్ గారు, అన్నా పంట పెట్టేశాక రేట్ల గురించి కంగారెందుకు, ముందు పంటను ప్రేమగా చూసుకోవాలి అంతే, కష్టం మనది, ఫలితం ఆ శివయ్య చేతిలో. హర హర మహాదేవ శంభో శంకర. ఇక మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే, మీకు మీ కుటుంబానికి మరియు నా కుటుంబ రైతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన మరుపురాని సన్నివేశాలు, చేసిన కష్టం, పొందినా పొందకపోయినా ఫలితాలు, బాధలు, దుఃఖాలు మర్చిపోనివి. సంవత్సరం గడిచిపోయినా మర్చిపోని సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరంలో అయినా ఎన్నో ఆశలతో ముందుకు సాగుతూ రైతులందరికీ పెట్టిన పెట్టుబడితో సహా లాభాలు రావాలని, కష్టాలకు ఫలితం దక్కాలని, మన తోడు నీడగా ఉండే అమ్మా నాన్న మరి మన శ్రేయభిలాషులు అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలి. మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్. చాలా చక్కటి కామెంట్ పెట్టారు మల్లారెడ్డి గారు. మన యూట్యూబ్ ఛానల్ తరఫున, అన్నదాత తరఫున మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వై డస్ ద మార్కెట్ పొజిషన్ బికమ్ ఏ స్లో డే టు డే బ్రదర్, రాజశేఖర రెడ్డి గారు. దీనికి రవి గారు రిప్లై ఇచ్చారు. జనవరి 15కి 300 రూపీస్ ఓన్లీ 15 kg బాక్స్, అంటే చిన్న బాక్స్. అన్నా దిగుమతులు పాత తోటలకాయలు అయిపోతాయి, కొత్త తోటలకాయలు ఆరంభమవుతాయని అందరూ చాలామంది మనకు కూడా కామెంట్లో చెప్పారు మన ఛానల్లో. కానీ వాస్తవాలు చూస్తే పాత తోటలు అలాగే ఉన్నాయి, కొత్త తోటలు కూడా వస్తున్నాయి, ఇంకా వచ్చే తోటలు కూడా ఉన్నాయి. దిగుమతులు అయితే తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఇవి అంచనా మాత్రం కేవలం మన మండలాల్లో, మన ప్రాంతాల్లో, మన పంచాయతీలు చూసుకుని తోటలు లేవని మనం అనుకుంటున్నాం. బట్ తోటలు ఉన్నాయి. కానీ ఏ స్థాయిలో ఉన్నాయన్నది సంక్రాంతి తర్వాత పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బట్ ధర తగ్గినా పెరిగినా నా అభిప్రాయం మాత్రం 1 వీక్ 7 రోజులు ఎదురు చూడాలి మనం. మదనపల్లి మార్కెట్లో క్వాలిటీ కాయలు లేవా అన్న మన్ను గారు. ఎందుకు వచ్చిందన్న మీకు సందేహం? క్వాలిటీ కాయలు వాళ్ళ మదనపల్లి మాట 900 రూపాయల దగ్గర నుంచి 1000, టాప్ అంటా 1000 నుంచి 1080 రూపాయలు. క్వాలిటీ లేవని ఎవరు చెప్పారన్నా? ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఢిల్లీ ప్రసాద్ గారు, హ్యాపీ న్యూ ఇయర్ సయ్యద్ బాయ్. 2026 కూడా రైతులకి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సోదర, నా సాయశక్తుల ప్రయత్నిస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కురబ అశోక్ గౌడ గారు, మీరు చెప్పినట్లు ధైర్యమే సాహసం. నిజమే అన్న, ధైర్య సాహస లక్ష్మి. ఏ పని చేయాలని కూడా ధైర్యం ఉండాలి. ధైర్యం లేనివాడు ఏ పని చేయలేడు. పెద్దలు చెప్పినట్లు పిరికివాడు ప్రతి క్షణం మరణిస్తాడు, వీరుడు ఒక్కసారి మరణిస్తాడు. ఓమిరెడ్డి గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2026. అందరూ రైతులకు మరియు సైతులకు హ్యాపీ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ బ్రో. చాలామంది కామెంట్ పెట్టారు, వాళ్ళకందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అన్న, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. టమోటా భగవంతుడి ప్రకృతి దయ, జాగంటి మల్లికార్జున గారు. ఇక మను గారు, అన్న మినిమం రేట్ ఉంటే చాలు, స్మాల్ బాక్స్ 100 నుంచి 400, బిగ్ బాక్స్ 300 నుంచి 600 ఉంటే చాలు కదా అన్న. అయినా ఇది ఏమన్నా సీజనా అన్సీజనా ఆలోచించాలి కదా మనం కూడా. కానీ మీరు చిన్న బాక్స్ 100 నుంచి 400, పెద్ద బాక్స్ 300 నుంచి 600 ఉంటే చాలా అంటున్నారు. కానీ దిగుబడి బాగా ఉంటే ఓకే. కానీ ఈ చలికాలంలో ఈ మంచుకి చాలా చోట్ల వైరస్లు, గజ్జి వస్తుంది, కాయలు తొందరగా మాగడం లేదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయన్న.
ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే చాలామంది అన్నదాతలు అయితే 1000 రూపాయలు అమ్మితే తప్ప గిట్టుబాటు కాదని నాతో స్వయంగా చెప్పడం జరిగింది. ఇక కార్తిక్ గారు, ప్రైజ్ ఎందుకు డౌన్, కారణం ఏమిటి అన్నా? ధర తగ్గుతూ వస్తుంది, ఎక్కడికి నిలబడుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ ఫర్ ద 7 days. ఇక నాగార్జున గారు, నార్త్ సైడ్ మార్కెట్కి వచ్చే క్రాప్స్ ఉన్నాయా అన్న? ఫిబ్రవరిలో ప్లాంటేషన్ ఎలా ఉంది ఆ సైడ్ ప్రజెంట్ అయితే ప్లాంటేషన్ బాగానే ఉంది. ఫిబ్రవరి కూడా చేస్తారు వాళ్ళు. మే వరకు ఒక టమాటాలు వస్తాయి. మే నెల తర్వాత ఏప్రిల్ చివరి నుంచి వాళ్ళు బహుశా ప్లాంటేషన్ చేయరు, ఎందుకంటే వేసవకాలం స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయి, టమోటా పండదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రామకృష్ణ గారు, కొత్త తోటలు భారీగా స్టార్ట్ అయినాయి. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు ఏమీ కాదు. నేను ఉన్న పరిస్థితులు చెప్పాను. పెట్టుబడులు చూసి పెట్టుకుంటారని, రైతులు ఎవరు నష్టపోకూడదని. రైతులు నష్టపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టే తోటలు భారీగా ఉన్నాయి, పెట్టుబడి చూసుకొని పెట్టుకోమని పదే ధరలు తగ్గుతాయని కామెంట్ చేయడం జరిగింది అని చెబుతున్నారు. మీరు ఎట్లా అర్థం చేసో నాకేమీ కాదు. కొత్త తోటలు భారీగా స్టార్ట్ అయినాయి, మీరు తిట్టుకున్నా పర్వాలేదు, నాకేమీ కాదు. ఉన్న పరిస్థితులు చెప్పాను, పెట్టుబడి చూసి పెట్టుకుంటారని, రైతులు ఎవరు నష్టపోకూడదని. రైతులు నష్టపోవడం నాకు ఇష్టం లేదు, మీరు ఎట్లా అర్థం చేసుకున్నా నాకేమీ కాదు. రామకృష్ణ, ఇక శని పేరు అన్న, మార్చిలో ప్రైస్ చెప్పండి. నో బ్రో, ఫిబ్రవరి 3వ వారంలో మాత్రం దీనికి మనకు క్లారిటీ వస్తుంది. ఇక మనం మరొక కామెంట్, చివరిగా 2 కామెంట్లు. ఇంకా మను గారు, ఒడ్డేపల్లి 10 కేజీల బాక్స్ 800 వెళ్ళింది, మొలకల చెరువు 25 కేజీల బాక్స్ 850. ఏంతన్నా ఇది, మరీ ఇంత డిఫరెన్సా? ఒక మార్కెట్లో వెళ్ళింది అన్ని మాట వెళ్ళాలని లేదు, కాస్త అటు ఇటుగా పెడుతుంది. ఇక మీరు పెద్ద బాక్సులు చిన్న బాక్సులు చెప్పారు, కానీ మొలక చెరువులో పెద్ద బాక్సులు పూర్తిగా భర్తీలు ఉండవు, కింద త్వరలు ఉంటాయి. 100 బాక్సులు కొంటే మామూలుగా అన్ని ప్రాంతాలు కూడా 100 అవుతాయి పెద్ద బాక్సులు, కానీ మొలక చెరువులో 100కు 10-15 తగ్గుతాయి, అలా తక్కువ భర్తీలు ఉంటాయి ఇక్కడ. రెండవది వచ్చి ఉదయం మార్కెట్లు, ఉదయం లోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, దానివల్ల కొన్ని చోట్ల ధర అటు ఇటుగా ఉంటుంది, అంతే. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అన్నదాతలందరికీ మరొకమారు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ భవదీయుడు సయ్య షహదార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.